స్కూల్ కమిటీ అధ్యక్షుడు. ఉండండిమ్మా, వద్దులేమ్మా. శాలువాలు బాగా నేర్పించినారు మీకు అందరికి శాలువాలు. మీరు బిజీగా ఉంటారు. లోకల్ లీడర్స్ ఎవరున్నారు రండి. బూత్ కన్వీనరా? ముందుకు రా. మీ ఊర్లో ముందుకు రా. నీకే చెప్తానండి నా ఊరుకున్నా. మీ ఊర్లో నువ్వు వెనకలు ఉంటాయి. రెడ్డి శేఖర లోకల్ వాళ్ళు నిడిచి రెడ్డి శేఖర నువ్వు అన్ని చోట తోయేస్తావు. తోయొద్దు, నువ్వు అందరినీ తోస్తావు. నువ్వు నాయకుని గుండెగూడెం లక్షణం అది. ఎంత పక్కన ఉండి మనం ఆ స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహి బాగున్నా దమ్మా దమ్మా కూర్చునే టైం కాదు కానీ రా. సార్ ఇంట్లోకి వచ్చి అవునా? ఏంటి వద్దు 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 ఏంటి వద్దు ఏంటి వద్దు మన దోడు తీసుకో సార్. ముందు సారి ఏం తాగలేదు. ఇంటి దగ్గర పోయింటే ఆయన ఉన్నాడు పెద్ద ఆయన. బాగున్నారనా? పెన్షన్ వస్తుందా మీకు? ఎంత వస్తుంది? 4000. అతను చూడరా పైన 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 మీ తమ్ముడు వీళ్ళకేం షెడ్ లేదా? గోకులం షెడ్ లేదు సార్, ఒకటి వచ్చిందా? ఎందుకు పెట్టుకుంటే ఇస్తున్నాం కదా. మొన్న చంద్రాన్న షెడ్లు మనం ఇయలేదా? ఇక్కడ గోకులం షెడ్ వచ్చేదేం లేదు. మీరు అడిగితే నెలలో ఇచ్చినాం. మళ్ళీ మీరు ఏం అడిగినా ఇచ్చినాం. గోకులం షెడ్లు అయితే మాత్రం అమరాయుడు గోకులం షెడ్ పెట్టుకోమ్మా, ఇస్తారు. పశువులు ఉన్నాయి కదా, షెడ్ పెట్టుకోండి, ఇస్తారు. శాంక్షన్ అయింది సార్. అయిందా? ప్రపోజల్ పెట్టారు కదమ్మా ముందు. లేదా అట్లా కాదు. మీకు అందరికి ఒకటి చెప్తాను, గోకులం షెడ్లు మీరు అడిగినన్ని ఇచ్చింది మీరు చేసుకోవాలి, అంతేగాని మేము ఉండండి. వాళ్ళకి నిదానంగా డబ్బులు వస్తాయి. ఫస్ట్ రైతులకు ఉపయోగపడతాయి. ఇవి షెడ్లు ఉపయోగపడుతున్నాయి, బాగా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళకి ఇవ్వండి, పెట్టించండి. పశువులు ఉన్నాయి కదా, పెట్టించుకోండి అమ్మా.
జీవాలు ఉన్నాయమ్మా? ఎవరెవరు ఉంటారు? ముగ్గురు కొడుకున్నారు సార్. ఆ రోడ్లకు బాగలేదు సార్. రోడ్లు ఇస్తాం కానీ ఫస్ట్ షెడ్ కట్టుకో. ఆవుల షెడ్ ఇస్తాం. పెట్టుకో. ఇప్పుడు రోడ్డు వేస్తాం లేమ్మా. ఆవుల షెడ్ లీడర్లు అడిగి చేసేయండి. సార్ ఇంకోటి సార్ చేసేసారు, ఇంత కాల్ చేశారు సార్. అక్కడ టౌన్లో ఒకటి ఎవరో మట్టి వంకలు మట్టి పెడుతున్నారని ఇన్స్పెక్షన్ అని చెప్పారు సార్. అర్జెంట్ చూడండి ఎవరు జేసీ గారు కాల్ చేసినారు. చేసి చూడండి మీరు. పోండి మీరు బాగున్నారమ్మా? ఉండలేమ్మా. దమ్మా రాబ్బా ఇద్దరు. ఇంకో మీ ఇంటి దగ్గర నువ్వు ముందర నువ్వు కుదట. లేట్ అవుతుందా? ఉన్నీళ్ళే లేట్ అవుతుందా? జనాలు వస్తాం. సంఘాలలో ఇల్లు చెప్పండి అమ్మా. 20 సంఘాలు ఉన్నాయి ఈ గ్రామానికి గురించి. కాకపోతే మాకు మీటింగ్ పెట్టుకుంటే ఇది లేదు, భవనం లేదు. ఆడ చెట్టు కింద అట్లా పెట్టుకుంటే అన్ని గ్రామాల్లో ఉండే సమస్య ఇది సమస్య. అదొకటి రోడ్డు ఇప్పుడు పెట్టించినారు. నేనే పెట్టించినాను. ఇప్పుడు వచ్చేటప్పుడు నేనే చూసి దాని పరిస్థితి చూసి ఆల్రెడీ పెట్టినాం అయిపోతుంది రండి. రోడ్డు అయిపోతుంది. ఆపక మీటింగ్లు పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకోవాలంటే ఎక్కడ కానీ లేదు. ఎక్కడ తిరిగి చెట్టు కింద లేకపోతే వేరే వాళ్ళు ఫస్ట్ రోడ్డు అయితే ఇస్తాం. రోడ్డు ఇప్పుడు పెట్టినాము. రోడ్డు అయిపోయి చేస్తాము. కాదు చంద్రన్న, లాస్ట్ టైం మనము ఈ ఎస్హెచ్జి వాళ్ళకి ఒకటి బిల్డింగ్ కావాలనేది దాంట్లో ఆలోచన చేసినాము. మనకున్న సోర్సెస్ ఏంది? ఇంతకుముందు అయితే ఎన్ఆర్ఎస్ పెట్టినారు సార్ లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్స్ ఇస్తారు సార్. దాంట్లో మనం ప్రపోజల్ పెట్టుకున్నాం. బీబీజీ రాములు ఓ పని చేయండి, వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని దీంతో ఏపీడీ వాళ్ళకి పెట్టుకొని కాన్స్టిట్యున్సీలు ఏ గ్రామాల్లో అవసరం ఉందో తీసుకొని అన్నిటికి కూడా ఒకటే మోడలే డిజైన్ చేయించండి. అన్ని ఊర్లకు కూడా ఒకటే ఎస్టిమేషను, ఒకే మోడలే, అన్నీ ఒకటే రంగా చూస్తానే ఆ బిల్డింగ్ గుర్తొచ్చుతుంది. డిజైన్ చేసి ఇది నోట్ చేసుకోండి. చేస్తాంలేమ్మా. ఇది రోడ్డు వేస్తున్నాంలేమ్మా. ఫస్ట్ వేస్తున్నాం. ఆల్రెడీ పెట్టినామమ్మా. రోడ్డు పెట్టి ఏమ్మా చీర కొట్టుకున్నావు? కింద పడిందా? నువ్వేం చేస్తావమ్మా? ఎక్కడ? ఏది? ఏం చదివినమ్మా? ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఎక్కడ? ఎవరెవరు ఉంటారు మా ఇంట్లో? పగాకు తింటుందా? మానిపిల్ల కదా, కొన్ని రోజులకి ఇవి వస్తాయి ఇవి పోతాయి. మానిపిల్ల చదువుకున్నావు, గ్రాడ్యుయేట్ పాపవి నువ్వు. ఎట్లమ్మా నేర్పిల్ల వాళ్ళకి. రైట్ రైట్ వస్తారు. మంచి కార్యకర్త. అవును వస్తాను. ఫస్ట్ వాళ్ళ ఇంటికి మెయిన్ వరకు ఇవ్వాల్సిందేనా? కూర్చోండి, మీరు కూర్చోండి. అర్ధగంట
మజ్జిగ ఏం వద్దురా రా సార్ కూర్చుంటే కావురా కూర్చుని సెకండ్ బాగున్నారు కదా సార్ బాగున్నా దామోదర్ రెడ్డి అప్పుడు రికార్డు కొట్టేసి కూర్చోండి సార్ వద్దమ్మా నాకేమొద్దు చేస్తాంలే చేస్తాంలే ఏంది ఇది ఆ ఇల్లు గుడికి చేస్తా చేస్తా అడగాలని నిన్న 6,000 వస్తుంది పూర్తి ఎగలాంటి కానీ 2 కనబడవు. నమస్తే సార్ నాకు ఎవరు ఎత్తనం లేదు సార్ పట్టుకో రెడీ చేస్తాం. చూసేవాళ్ళు లేరు నేనే వంట చేసుకోవాలి అన్నీ నేనే చేసుకోవాలి సార్ ఏంది అర్జీ ఒకటి ఇప్పించండి సరే రాసిస్తాం. దేవునికి వేసేమ్మా నిమిషం విను పూల బాగున్నారమ్మా బాగున్నారా దిగా పెన్షన్ వస్తుందా మీకు? లేదు సార్ ఏమి అదే పెన్షన్ ఎందుకు రావడం లే మరి? వెల్ఫేర్ ఎవరు ఉన్నారు ఇక్కడ? చాలే బాగున్నారమ్మా. ఏమి ఇంకా ఇల్లు కట్టుకోకుండా గుడిసెలోనే ఉన్నారు? 2 ఇళ్ళు ఉన్నాయి సార్. నా కొడుకు ఉద్యోగం రాలే సార్ చదువుకున్నాడు కానీ లేదు. ఏం చదివినాడు? ఎంత నా చదువు తెలుసు సార్. అది ఏడున్నాడు? ఏం పని చేస్తాడు? ప్రైవేట్ జాబ్ వెంకటనాయుడు అన్న కనపడలేదు. వెంకటనాయుడు బాగుండదా? ఎప్పుడు ఇచ్చేటప్పుడు ఇది ముందరికి ఉండాల. పెన్షన్ వస్తుందమ్మా ఇంట్లో ఎవరికన్నా? మామకు వస్తారు. మీరు వచ్చారు సరిగ్గా వచ్చిన పుడుతుంది.
బాగున్నారమ్మా? ఎవరో